వెల్కమ్ టు సౌమ్యస్ పాడ్కాస్ట్. నేను మీ సౌమ్య. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాస్ అయ్యి ఎగ్జాక్ట్గా 1 మంత్ అవుతుంది. ఈ 1 మంత్లో అసలు ఈ ఫ్లైట్ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఇంతమంది ఎలా ప్రాణాలు కోల్పోయారు అనేటటువంటి మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉండిపోయింది. అయితే ఎట్టకేలకు ఈ ఇన్సిడెంట్ మీద ఏఐఐబి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అయితే మాత్రం ఒక 15 పేజెస్ రిపోర్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ రిపోర్ట్స్లో అసలు ఏమున్నాయి, ఈ రిపోర్ట్ దేన్ని బేస్ చేసుకొని తయారు చేశారు, అదేవిధంగా లాస్ట్లో ఫ్లైట్ చివరి క్షణాల్లో ఏం జరిగింది, ఎలాంటి ఆడియో రికార్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ తెలుసు కదా, తెలుసుకోవడానికి ముందు మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్తో నేను ముందుకు వస్తాను కాబట్టి ఈ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కూడా చేయండి. అండ్ ఓకే, మనం మేజర్గా చూసుకుందాం. ఏదైతే ఈ ఏఐబి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉందో, ఇన్వెస్టిగేషన్ రిపోర్టు, ఈ రిపోర్ట్లో మనకి మేజర్ పాయింట్ లేదా సెంటర్ పాయింట్ ఏంటి అంటే కాక్పిట్లో ఉండేటటువంటి ఈ లాస్ట్ ఆడియో క్లిప్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రస్తుతానికి మేజర్ అని చెప్పుకోవచ్చు. అండ్ కాక్పిట్లో బ్లాక్ బాక్స్ ఉంటుంది. మనందరికీ తెలుసు కదా, ఫ్లైట్ మిస్ అయిన తర్వాత కూడా చాలా వరకు ఈ బ్లాక్ బాక్స్ దొరికితేనే అసలు ఆ బ్లాక్ బాక్స్లో ఏముంది, లాస్ట్ క్షణాల్లో ఏం జరిగింది అనే దాని మీద ఒక క్లియరెన్సీ వస్తుంది అని చెప్పి అందరం కూడా వెయిట్ చేశాం. సో దీన్ని బేస్ చేసుకున్న ఇప్పుడు ఏవైతే ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దీనిలో ఉండేటటువంటి ఆడియో క్లిప్ ద్వారా ఒక పైలట్ ఇంకొక పైలట్ ఫ్యూయల్ని ఎందుకు కట్ ఆఫ్ చేసావు అని అడిగితే ఇంకొక పైలట్ నేను అసలు ఫ్యూయల్ని కట్ ఆఫ్ చేయలేదు అని చెప్తాడు. ఈ చివరి 2 ఆడియో క్లిప్స్ మాత్రమే ఆ కాక్పిట్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఇది మేజర్గా మారిందని చెప్పుకోవచ్చు. అహ్మదాబాద్లో ఫ్లైట్ ఆ రోజు బయలుదేరడానికి ముందు, లండన్కి బయలుదేరడానికి ముందు కొన్ని గంటల ముందే ఆ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఫ్లైట్ మళ్ళీ రన్వే క్లియరెన్స్ తీసుకుంది. అక్కడ ఆ తర్వాత ఏదైతే ట్యాక్స్ క్లియరెన్స్ ఉంటుందో ట్యాక్స్ క్లియరెన్స్ తీసుకుంది ఎయిర్పోర్ట్లో. ఇవన్నీ తీసుకున్న తర్వాతే ఫ్లైట్ ఫుల్ కండిషన్లో ఉంది అని నిర్ధారించుకున్న తర్వాత సిగ్నల్స్ ఇచ్చిన తర్వాతే టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే ఫ్లైట్ ఒక 180 నాట్స్ ఎత్తు వరకు ఎగిరి అక్కడి నుంచి ఏదైతే ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి లాస్ట్ గోడ ఉంటుందో అక్కడ దగ్గరలో ఉండేటటువంటి ఒక మెడికల్ హాస్టల్ మీద పడిపోవడం జరిగింది. అండ్ అక్కడ ఫ్లైట్లో ఉన్న వాళ్ళతో పాటు ఆ కాలేజ్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు ప్రాణ నష్టం జరిగింది. ఈ ఇన్సిడెంట్ మనందరికీ తెలుసు. ఫస్ట్ ఇంజన్ రన్వే నుంచి కట్ ఆఫ్కి వచ్చింది. ఇది జరిగిన కొన్ని సెకండ్స్లోనే ఇప్పుడు మనం విన్నాం కదా. సో ఇద్దరు పైలట్లు కూడా అయోమయంలో ఉన్నారు. అసలు ఎందుకు రన్ ఆఫ్ నుంచి కట్కు వచ్చిందని చెప్పి వీళ్ళు ఇలా డిస్కస్ చేస్తున్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే రెండో ఇంజిన్ ఏదైతే ఉంటుందో ఆ రెండో ఇంజిన్ కూడా రన్వే నుంచి కట్ ఆఫ్కి వచ్చేసింది. సో ఒక్కసారిగా ఈ రెండు కూడా కట్ ఆఫ్కి వచ్చేసరికి ఒక్కసారిగా ఫ్లైట్ అయితే కిందకు ఒదిగిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఒకవేళ ఈ రెండు కూడా ఎప్పుడైతే ఫ్యూయల్ సిస్టమ్ ఆఫ్ అయిపోతుందో ఫ్లైట్లో ఉన్నది, ఆటోమేటిక్గా ఫ్లైట్కి ఫ్యూయల్ కట్ ఆఫ్ అయిపోతే ఏదైతే ఆటోమేటిక్గా కనెక్ట్ అవ్వడం కోసం హైడ్రాలిక్ పవర్ వచ్చేలాగా రామ్ ఎయిర్ టర్బైన్ సిస్టమ్స్ ఉంటాయి. మనకు తెలుసు కదా, ఫ్లైట్కి 2 వైపులా కూడా ఒక చిన్న బాక్సెస్లో ఉంటాయి రెక్కల దగ్గర. సో దాన్ని మనం రామ్ ఎయిర్ టర్బైన్ సిస్టమ్స్ అంటాం అనమాట. సో ఈ టర్బైన్ సిస్టమ్స్ ఆటోమేటిక్గానే ఫ్లైట్ ఎగరడానికి కావాల్సినటువంటి శక్తిని ఆటోమేటిక్గా ఇంజన్స్కి ఇస్తుంది. సో ఇవి కూడా ఒకదానికొకటి లింకప్ అయి ఉంటాయి అనమాట. సో ఈ రెండు కూడా ఇచ్చినప్పటికీ కూడా దీనివల్ల ఏం జరిగింది, ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక ఇంజన్ ఆన్ అవుతుంది. బట్ రెండవ ఇంజన్ ఏదైతే ఉంటుందో ఫ్లైట్కి సంబంధించి ఆ రెండవ ఇంజన్ ఫెయిల్ అవ్వడం వలన ఇంకా ఆ వేగాన్ని కంట్రోల్ చేయలేకపోవడం వలన ఈ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి అయితే మాత్రం ఈ ఫస్ట్ రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఇన్సిడెంట్లో మనం తీసుకున్నట్లయితే దీనిలో పైలట్స్ తప్పని మనం చెప్పలేము. అదేవిధంగా ఎవరు తప్ప అనేటటువంటి మాత్రం ఇప్పుడు అందరికీ కూడా ఒక క్వశ్చన్ వస్తుంది కదా. సో నిజంగానే పైలట్స్ కావాలని చేసి ఉంటే వాళ్ళు రికార్డు చేసిన దాని ప్రకారం ఏదైతే ఈ కాక్పిట్లో రికార్డ్ అయినటువంటిది ఇప్పుడు ఇంతవరకు చెప్పుకుందంతా కూడా కాక్పిట్లో రికార్డ్ అయింది, ఇది ఎవిడెన్స్గా ఉంది అని చెప్పి కూడా ఈ ఏఐబి చెప్తుంది. కాబట్టి దీని ప్రకారం దీనిలో ఎలాంటి పైలట్స్ మిస్టేక్ లేదని చెప్తున్నారండి. దీంతో పాటుగా వీళ్ళు ఏం చెక్ చేశారు, ఆ రోజు ఫ్లైట్ ఎగురుతున్న సమయంలో ఆకాశం ఎలా ఉంది, అదేవిధంగా ఏదైనా పక్షి అడ్డు వస్తే ఒకవేళ దాన్ని ఢీ కొట్టి ఫ్లైట్ ఏమైనా కిందకి ఒదిగిపోయిందా అంటే ఆ క్షణంలో అక్కడ ఎలాంటి పక్షి అడ్డు రాలేదు. అదేవిధంగా ఆకాశం కూడా చాలా వరకు బాగానే క్లియర్గా ఉంది, క్లియరెన్స్ ఇచ్చింది అని కూడా చెప్తున్నారు. దీనివల్ల కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్తూ వీళ్ళు ఏదైతే 15 పేజెస్ రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. అండ్ దీంతో పాటు వీళ్ళు ఇంకొకటి కూడా చెప్పారు, ఏదైతే ఆ ఫ్లైట్లో ఉండేటటువంటి ఫ్యూయల్ ఉంటుందో ఆ ఫ్యూయల్ని కూడా వీళ్ళు టెస్ట్ చేసాము అని చెప్తున్నారు. అండ్ ఆ ఫ్యూయల్ కూడా ఎలాంటి చెత్త కానీ ఎలాంటి డస్ట్ కానీ లేకుండా చాలా క్లియర్గా ఉండేటటువంటి ఫ్యూయల్తోనే ఈ ఫ్లైట్ కూడా రన్ అయ్యింది అని చెప్తున్నారు. సో మిస్టేక్ ఎక్కడా లేదు అంటున్నారు. దీనిలో ఏదైనా కుట్రకోణం దాగి ఉందా అంటే కుట్రకోణానికి సంబంధించినటువంటి ఎలాంటి ఎవిడెన్స్ కూడా బ్లాక్ బాక్స్లో దొరకలేదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు విషయం అంతా కూడా
ఒకటి బేసిక్‌గా మనం ఇదంతా కూడా దేనివల్ల జరిగింది అంటే, ఆ ఫ్యూయల్ సిస్టమ్‌లో ఉండేటటువంటి స్విచ్‌లు రన్‌వే నుంచి కట్ ఆఫ్‌కి వెళ్ళిపోవడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పుకోవచ్చు. సో, బేసిక్‌గా ఇవి అలా టచ్ అవ్వడం వల్ల కానీ, లేదా అనుకోకుండా వెళ్ళిపోతాయంటే ఛాన్సే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఇప్పుడు మామూలుగా మనకుండేటటువంటి ప్లగ్ బోర్డ్స్ కానియండి, లేదా స్విచెస్ కానియండి చూస్తే, జస్ట్ మనం టచ్ చేయకుండానే కొన్నిసార్లు జస్ట్ ఇలా తగలడం వలన కూడా అవి ఆన్, ఆఫ్ అవుతాయి. బట్ ఇక్కడ ఫ్లైట్‌లో ఉండేటటువంటి స్విచెస్ మాత్రం అలాంటి ఛాన్సెసే లేదు. ఎందుకంటే, 2 చేతులతో ఏవైతే రన్‌వేకి సంబంధించినటువంటి స్విచెస్ కానియండి, లేదా రన్‌వే మీదకి వెళ్ళాలి అనుకున్నా సరే, ఆ స్విచెస్‌ని బలవంతంగా చాలా బలం ఉపయోగించి 2 స్విచెస్‌ని కూడా పుల్ చేయాలి. లేదు కట్ ఆఫ్ డిస్క్ తీసుకురావాలి అన్నా సరే 2 హ్యాండ్స్‌తో పాటు మనం ఆ కట్ ఆఫ్‌కి ఉండేటటువంటి స్విచెస్‌ని పుల్ చేస్తే గానీ అవి పుల్ అవ్వవు. అంత పర్ఫెక్ట్‌గా అక్కడ ఉండేటటువంటి స్విచెస్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడే చేస్తారు. సో, ఎందుకని ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటిదల్లా ఆల్రెడీ పైలట్స్ చేశారా అంటే వాళ్ళిద్దరి సంభాషణ ప్రకారం వాళ్ళిద్దరూ కూడా చేయలేదు అనేటటువంటిది మాత్రం అర్థమవుతుంది. సో, ఇక్కడ ఓన్లీ ద థింగ్ ఈజ్ ఏదైతే అందులో ఉండేటటువంటి ఆ కట్ ఆఫ్ లేదా రన్‌వేకి సంబంధించినటువంటి స్విచ్ ఉంటుందో ఆ స్విచ్ ఆటోమేటిక్‌గా లూజ్ అవ్వడం వల్లనే ఇన్సిడెంట్ జరిగి ఇంతమంది ఈరోజు ప్రాణాలు కోల్పోతే ఖచ్చితంగా దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఎవరైతే దాన్ని తయారు చేశారో లేదా ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుందో ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పుకొని తీరాలి. సో, ఓవరాల్‌గా ఇప్పుడు బోయింగ్ కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ బోయింగ్ కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పుకొని తీరాలి. నిజంగానే ఒకవేళ దీనిలో పైలట్స్ మిస్టేక్ లేదు లేదా ఇంకేమీ లేదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఫ్లైట్‌ని తయారు చేసినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్‌లోనే ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలి. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ కూడా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఉంటే ఈ ఫ్లైట్ చాలా వరకు ఎన్నో సార్లు ట్రావెల్ చేసింది. సో, ఎప్పుడు కూడా రిపీట్ అవ్వనటువంటిది ఇప్పుడు ఎందుకు రిపీట్ అయింది? ఈ సిట్యుయేషన్ ఎందుకు వచ్చింది అనేటటువంటిది కూడా ఇంకొక క్వెషన్ మార్క్‌గానే ఉండిపోయింది. సో, ఓవరాల్‌గా ఇది 15 పేజెస్ యొక్క రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ రిపోర్ట్‌లో ఉండేటటువంటి విషయాలేవి కూడా ఎవరిని సంతృప్తి పరిచే విధంగా లేవు లేదా ఒక క్లారిఫికేషన్ ఇచ్చే విధంగా లేవు. అందుకే నేను స్టార్టింగ్ కూడా మీకు చెప్పాను ఇది కేవలం ఫస్ట్ రిపోర్ట్ మాత్రమే, ఫైనల్ రిపోర్ట్ అయితే మాత్రం కాదు. సో, ఇంకా చాలా విషయాలు బయటకు రావాల్సి ఉంది. ఇంకా చాలా విషయాలు వీళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు చాలామంది ఫ్లైట్స్ మీద ట్రావెల్ చేసేవాళ్ళు ఫ్లైట్ మీద ట్రావెల్ చేయడం కాదు, ఫ్లైట్ నుంచి సేఫ్‌గా దిగిన వాళ్ళు అదృష్టవంతులు అనేటటువంటి ఒక ఫీలింగ్‌కి వచ్చేసారు. ఎందుకంటే వరుసగా ఇలాంటి ఫ్లైట్ ఇన్సిడెంట్స్ జరగడం కానివ్వండి, ముఖ్యంగా అహ్మదాబాద్ ఎయిర్ క్రాష్ అయిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా పర్టికులర్‌గా దీనికోసం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అండ్ ఈ విషయంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి వరకు చాలా హ్యాపీగా వాళ్ళ గమ్యస్థానాలకి చేరుకుంటాము అనుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏం పాపం చేయకుండా ఎలాంటి ఇది వాళ్ళ తప్పేమీ లేకుండానే ఇన్సిడెంట్‌కి బలైపోయి చనిపోయారంటే అదేం చిన్న విషయం కాదు కదా. సో, మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అసలు వైఫల్యం ఎక్కడ ఉండేటటువంటి మాత్రం ఒక ఫైనల్ క్లారిఫికేషన్ రావాలి. అండ్ అది వచ్చేంత వరకు మనం వీళ్ళది తప్పు వీళ్ళది రైట్ అని అయితే చెప్పలేము. అఫ్కోర్స్ బోయింగ్ కంపెనీ వాళ్ళు కూడా తప్పు లేదా రైట్ అంటే వాళ్ళ మిస్టేక్ ఉంది లేదా అనేటటువంటిది కూడా మనం ఫైనల్ చేయలేము. బట్ మోస్ట్ ఆఫ్ ద ఛాన్స్ వాళ్ళకి ఎక్కువ ఉంది అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళది ఫైనల్ మిస్టేక్ అని మాత్రం మనం చెప్పుకోలేము. అండ్ ఏఐబి ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ మాత్రం చాలా వరకు ఓకే. కొన్ని విషయాలు కేవలం కాక్‌పిట్‌లో జరిగినటువంటి ఆ లాస్ట్ సెకండ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ లాస్ట్ అవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని రిపోర్ట్ ప్రిపేర్ చేశాము అని చెప్తుంది. బట్ చెప్పినప్పటికీ కూడా ప్రతీది కూడా అన్‌కంప్లీట్‌గానే ఉంది. ఏది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి లేదా పూర్తి స్థాయిలో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి సో, దీన్ని కూడా వాస్తవంగా మనం సగం వరకు మాత్రమే నమ్మగలుగుతాము. కానీ దీన్ని ఈ ఈ ఈ రిపోర్ట్‌ని తీసుకొని ఇదే ఫైనల్ రిపోర్ట్ అని మాత్రం తీసుకోలేము. సో, దీనికి సంబంధించిన ఇంకా చాలా విషయాలైతే మాత్రం వెలుగులోకి రావాల్సి ఉందని నేను అనుకుంటున్నాను. ఈ ఏఐబి ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద మీరేమంటారు? మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.